నమస్కారం. నిన్న శాసనసభ్యుడు షాద్నగర్ శాసనసభ్యుడు ఒక కులాన్ని గురించి మాట్లాడినటువంటి మాట ఈ రకంగా మాట్లాడినటువంటిది కూడా చూశాం. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ కులాల మధ్యలో చిచ్చు పెట్టేటటువంటి ముఖ్యమంత్రి గారే బాధ్యత. ఎందుకంటే నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ గారు ఏదైతే రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి రెడ్డిలను ఏ రకంగా ఇబ్బందికరంగా మాట్లాడినటువంటిది కూడా మన కన్నాలో చూశాం. ఆ రోజు నల్లగొండ జిల్లా భువనగిరిలో మీటింగ్ పెడుతూ రెడ్డి సామాజిక వర్గాన్ని ఎంత భయంకరంగా తిట్టిండు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అన్నటువంటిది కూడా చూశాం. దాని మీద కూడా ఏ రకంగా కూడా యాక్షన్ తీసుకోలేదు. దాని తర్వాత మందకృష్ణ మాదిగ గారు చాలా పాపం నాకు తెలిసిన మటుకు నేను చిన్నప్పటి రాజకీయాలు ఉన్నాను. 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేసి వర్గీకరణ మీద పోరాటం చేసి అదేవిధంగా శాసనసభలో కానీ పార్లమెంట్ లో ఒప్పించి అలా కులాలకు వర్గీకరణ చేయాలని అన్ని శాసనసభలకు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో వర్గీకరణ కావాలని చెప్పి అందరము తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పంపడం, మరి న్యాయస్థానం ట్రిపుల్ బెంచ్ న్యాయస్థానం కూడా వాళ్ళకు అనుకూలంగా భావిస్తే అది కూడా మనము మందకృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తుగా వర్గీకరణ కూడా కోర్టు ద్వారా న్యాయపరంగా వచ్చింది. దానిలో కూడా ఏం చేశాడు మన ముఖ్యమంత్రి గారు, పిచ్చ ప్రయత్నం చేశాడు. బర్త్డే నాడు ఏదైతే రేవంత్ రెడ్డి బర్త్డే నాడు మేము కూడా విషయం చెప్పాం. మా కొల్లికి కాబట్టి ఎప్పుడు పనిచేశాం కాబట్టి ఒక ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రి లాంటి ఉండాలి. ఆయన బర్త్డే నాడు కూడా జాతి మీద బుల్డోజర్ పెట్టి సంపేపిస్తానని చెప్పి అంత పెద్ద హోదా నుండి మాట్లాడినటువంటి మాటలు చూశాం. మరి నిన్న జరిగినటువంటి సంఘటన ఎంత అహంకారపురంగా ఆ శాసనసభ్యుని ప్రవర్తన చూస్తే అసెంబ్లీలోనే అతను గెలిచింది మొట్టమొదటిసారి. నేను కూడా చాలాసార్లు కాంగ్రెస్ శాసనసభలో చెప్పాను, నేను ప్రవర్తన బాగాలేదు, లోపల అడ్డగోలు మాట్లాడుతూ ఉన్నాడు, కొత్తగా ఉన్నట్టు ఆయన కనీసం శిక్షణ తరగతి పెట్టండి అని కూడా నేను చెప్పడం కూడా జరిగింది. ఏ విధంగా మాట్లాడతాడు శాసనసభ్యులు అంటే భయంకరంగా. మీరు చూసి కొన్ని సోషల్ మీడియాలో పట్టుకొని మేము ఇచ్చినట్టు కాపీలు కూడా నోట్లో పెట్టుకొని నరికేటట్టుగా, మటన్ చికెన్ తినేసి గలీజ్గా మాట్లాడేటట్టుగా. నిన్న ఒక శాసనసభ్యుడై ఉండి రాజ్యాంగం ప్రకారం డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వీకారం చేశాం మనం.